అంబేద్కర్ విగ్రహాలను అవమానించే దరిద్రులు ఇంకా మన మధ్యలో ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటి? ఈ దేశపు రాజ్యాంగాన్ని రాయడమా, రచనా సంఘం అధ్యక్షుడిగా ఉండటమా? అదే సందర్భంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన తయారు చేసినటువంటి విధానమే లేకపోతే అసలు ఎప్పటికీ దారుణమైనటువంటి పరిస్థితిలో ఉండేది కదా. అట్లాంటి వ్యక్తిని అవమానించాల్సినటువంటి పరిస్థితి ఏ ఎదవలకు ఉందో అర్థం కావట్లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం దోబచర్ల గాంధీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించినటువంటి ఘటనని తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీని ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమాన ఘటనను తీవ్రంగా ఖండించారు. మరొకవైపు డీజీపీ పరిస్థితి పూర్తి అదుపులో ఉందని, ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పట్టుకునే దర్యాప్తు ప్రారంభించామని ప్రకటించారు. నిందితులను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. హింసను ప్రేరేపించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు డీజీపీ.